నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. న్యూమరాలజీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, అలానే ఆఖరికి పిల్లల పేర్లు పెట్టాలన్నా సరే న్యూమరాలజీ ప్రకారం ఫాలో అయిపోతున్నారు అందరూ. అయితే న్యూమరాలజీలో ఎస్ అక్షరం అనే దాని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. ఇప్పుడు ఆయన అడిగి ఎస్ అక్షరం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి, న్యూమరాలజీ అయితే అందరూ బాగా ఫాలో అవుతున్నారు ఈ మధ్య. సో ఎస్ అక్షరం గొప్పతనం ఏంటి న్యూమరాలజీలో? అమ్మ, ప్రతి అక్షరానికి ఒక కౌంట్ ఉంది. ప్రతి అక్షరానికి మంచి లైఫ్ ఉంటుంది. అంటే ఎస్ ఉన్న అందరూ బాగుండాలని లేదు, ఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా లేకుండా ఉండాలని ఏం లేదు. కొంతమందికి ఏమంటే మెయిన్ బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ప్రకారంగా ఈ యొక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేదనేది ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి మనకి పైథాగరస్ ప్రకారం వచ్చేసరికి ఇది మనకు వచ్చేసరికి 1 వస్తుంది. 1 ఒక లెటర్ వస్తుంది అనమాట. అదే మామూలుగా మనకి చాల్దియన్ పద్ధతి వచ్చేసరికి 3 వస్తుంది. మనం వచ్చేసరికి మనకి ఈ యొక్క మన సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటి కూడా చాల్దియన్ ప్రకారంగానే ఫాలో అవుతూ ఉంటుంటాం. మేము కూడా దాదాపు చాల్దియన్ ప్రకారంగా ఫాలో అవుతుంటాము. ఈ నెంబర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఎస్ అనే అక్షరానికి సంబంధించి పిలిచే పేర్లు చాలా ఇంపార్టెంట్. పెట్టుకోవడం పేరు వచ్చేసరికి శివ, సూర్య, వెంకట, సత్యనారాయణ అని పెట్టుకుంటారు. చివరికి వచ్చేసరికి సత్య అని పిలుస్తారు, షార్ట్గా పిలుస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. ఫుల్ నేమ్ పెట్టి పిలవాలి, ఫుల్ నేమ్ పెట్టి పిలవాలంటే కుదరదు, అంత పేరు పెట్టాలంటే కుదరదు. కానీ కొంతమందికి కొన్ని వస్తుంటాయి మనకి, ఎంవివి సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి అట్లా మొత్తం పిలుస్తుంటారు చూసారా పేరు. అలా బాగానే ఉంటుంది, మొత్తం పిలిస్తే బాగుంటుంది పేరు. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మనకి మెయిన్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అని పేరు ఉన్న వాళ్ళు ఎక్కువగా శ్రీను అని పిలుస్తారు. శ్రీనివాసరావు అని పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చూడండి, మీరు ఎక్కడైనా సరే శ్రీను అనే పదం పిలిపించుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు హాఫ్ నేమ్ పెట్టి పిలుస్తున్నారు? హాఫ్ కాదు, ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఐ ఉంటుంది, ఒక యు ఉంటుంది. మనకి న్యూమరాలజీలో ఐ యు అనేది ఒకే దాంట్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది న్యూమరాలజీ ప్రకారంగా. దానికి పడదు, ఈ నెంబర్కి పడదు. ఈ ఒక లెటర్లో ఉండకూడదు, ఒక అక్షరంలో ఉండకూడదు. అదే వీళ్ళకి కనుక వీళ్ళు పనిచేసే వృత్తులు ఉంటాయి కదా, ఏదైనా పనిచేసే వృత్తులు, వాళ్ళకి వచ్చేసరికి మనకి కెమెరామ్యాన్ సీను అనుకున్నాం అనుకోండి, బాగుంటుంది. డైరెక్టర్ సీను బాగుంటుంది. వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది కదా, మారుతుంటుంది. ఇంజనీర్ శ్రీను, లేదా ఆ పక్కన ఏదైనా పేరు పెట్టుకుంటుంటే, లేదా ఇంటి పేరు పెట్టి పిలుస్తారు కొంతమందిని. వాళ్ళ ఇంటి పేరు ఏదైతే ఉందో దాన్ని బట్టి పిలిస్తే చాలా బాగుంటుంది, ఇంటి పేరుతో కలిపి పిలిచి. అలా కాకుండా ఓన్లీ శ్రీను అని పిలిపించుకున్నారంటే మాత్రం చాలా మంది చూసేవాళ్ళు, వీడియో చేసేవాళ్ళు కూడా గమనించండి. మీరు శ్రీను అని పిలిపించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోవద్దు, నిరాకరించండి. శ్రీని బదులు మీరు ముందు ఏదైనా పెట్టుకోండి, అలా పెట్టుకొని పిలిపించుకోండి. లేకపోతే చాలా మంది మా ఇన్వెస్టిగేషన్లో, మా పరిశోధనలో చాలా ఇబ్బంది పడతారు. శ్రీనివాసరావు అని పిలిస్తే బాగుంటుంది. మళ్ళీ శ్రీనివాస్ అన్నప్పుడు మళ్ళీ మనకి శ్రీనివాస్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ వచ్చేసరికి శ్రీను వాస్ అనేసరికి మళ్ళీ ఇక్కడ ఇంకోటి వస్తుంది అనమాట. అప్పుడు 6, 1, 7, ఇప్పుడు 10 వచ్చేసరికి అప్పుడు 27 వస్తుంది. 27 కొంతమందికి పని చేస్తుంది, అందరికి పని చేయదు. ఇప్పుడు 17 అనేది కూడా 17 ఎవరికి పని చేయదు. ఈ 27 కూడా ఎవరికైతే కొన్ని బర్త్ నెంబర్లు, డెస్ట్ నెంబర్లు ఉంటాయి వాళ్ళ వరకు పనిచేస్తుంది. 1 కానీ 3 కానీ 9 కానీ 5 కానీ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఏ బర్త్ నెంబర్లో పుట్టిన వాళ్ళకి కానీ డెస్ట్ నెంబర్ అది వస్తుంది. డెస్ట్ నెంబర్ 1 కానీ 3 కానీ 5 కానీ 7, 9 కానీ వచ్చిన వాళ్ళకి ఈ నెంబర్ బాగానే ఉంటుంది. కానీ మీద కొంతమందికి బాగుండదు, 2 ఉన్న వాళ్ళకి బాగుండదు, 4 ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బాగుండదు, 8 ఉన్న వాళ్ళకి బాగుండదు. అలా అనమాట. కొంతమంది ఇక్కడ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ చూసుకొని ఇప్పుడు సత్యనారాయణ ఉంటుంది అనుకోండి, లేదా సత్యవతి అనుకుందాం. వాళ్ళ పేరు పెట్టి సత్యనారాయణ పిలవరు, తక్కువ మంది పిలుస్తారు, సత్య అని పిలుస్తారు. అలా అంటప్పుడు కూడా ఈ 10 నెంబర్ అనేది కూడా కొంతమందికే పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ఇందులో 6 నెంబర్ ఉన్నారనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో, వీళ్ళకి పనిచేయదు, 6 వాళ్ళకి పనిచేయదు. ఇప్పుడు శాంతి ఉన్నారు, శాంతి అనుకున్న వాళ్ళకి 19 నెంబర్ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు శాంతి లక్ష్మి, లక్ష్మి శాంతి అలా పేర్లు ఉంటాయి. శ్రావణ భార్గవి, సంధ్యారాణి ఇట్లా పేర్లు ఉంటాయి మనకి. సందీపు, సాయి, సుధీరు ఇలా ఉంటాయి. మనకు సాయి అని పేరుకుంది, చాలా మంది సాయి అని పిలుస్తారు. సాయి కూడా అంత మంచిది కాదు. ఇది వచ్చేసరికి ఏంటంటే తక్కువ కౌంట్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇలా 5 ఉంటుంది, ఇది చిన్నది వస్తుంది. 5 అనేది పనిచేయదు. అది కూడా కొంతమందికి పనిచేస్తుంది ఒకరు పిలిచినా కానీ. కానీ పక్కన ఏదైతే ఉందో అది పిలిపించుకోవాలి.
ఓకే, దీనికి సాయి తర్వాత ఏది ఉందో యాడ్ అది యాడ్ చేసుకొని పిలుచుకోవాలి. చాలా మంది షార్ట్ కట్లో సాయి సాయి అంటారు. సాయి అని సాయి అనే వాళ్ళు కూడా బాగుండదు. మ్మ్హ్మ్. వాళ్ళు కూడా ఎప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫ్యామిలీ పరంగా కానీ మ్మ్. హెల్త్ పరంగా కానీ అలాంటి ఇబ్బందులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే అంటే అదే రకంగా సూర్య మ్మ్. సూర్య ఉంది. సూర్య కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకే సూర్య కూడా వచ్చేసరికి మనకు వచ్చేసరికి 3 6 2 1 1 వస్తుంది. 9 11 12 13. మ్మ్. ఈ 13 నెంబర్ కూడా అంత మంచి నెంబర్ ఏం కాదు. మ్మ్. అదేలేండి. అందరూ పనిచేయదు ఇది. అసలు పనిచేయదు, 13 అనేది ఓకే. చాలా డేంజర్ నెంబర్ ఇది. ఓకే, ఎవరికి పని చేయదా, కొంతమంది ప్రకారం పని చేస్తారు, కొంతమంది వాళ్ళ పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్. మనకి సినిమా యాక్టర్ సూర్య ఉన్నారు కదా, హీరో ఉన్నారు కదా, ఆయన కూడా ఇందులో మార్చుకున్నారు, పేరు మార్చుకున్నారు, లెటర్ మార్చుకున్నారు. అయితే మీరు చెప్పేదాని ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫస్ట్ నేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ పుట్టినప్పుడు. లేదు అంటే తర్వాత ఏమంటారు స్పెల్లింగ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవడమో చేసుకోవాలి. యాడ్ చేసుకోవడమో అవును, చేస్తే యాడ్ సెట్ చేసుకోవాలి. అవుతుంది అంటారా? ఇప్పుడు ఆల్రెడీ సూర్యప్రకాశ్ అని ఉందనుకోండి దీంట్లో, ఇది వచ్చేసరికి మళ్ళీ బాగుండటానికి అవకాశం ఉంది. అది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఆ డెస్టినీ నెంబర్కి ఈ నెంబర్ సరిపోతే ఈ నెంబర్ బాగుంటుంది. మ్యాచ్ చేయాలాగా మనం ఏదో ఒకటి యాడ్ చేయడం యాడ్ చేయాలంటారు. చేసుకోవాలి. అయితే అది ఖచ్చితంగా పిలవాలంటారా ఆ నేమ్ తో, ఫుల్ నేమ్ తో? పిలవాలి. పిలవరు కాబట్టి మనకి ఏంటంటే మెయిన్ ఎప్పుడు కూడా పిలిచే పేరు ఇంపార్టెంట్. మీరు ఎంత పేరు పెట్టుకున్నా మ్మ్. పిలిచే పేరు ఇంపార్టెంట్. ఓకే. మీరు సూర్యప్రకాశ్ అని పెట్టుకున్నారు, మ్మ్. ఇక్కడికి వచ్చేసరికి సూర్య అని పిలుస్తున్నారు. మ్మ్. మేము ప్రకాష్ని పిలవమని చెప్పామనుకోండి, తక్కువ మంది పిలుస్తారు, మ్మ్. అది కుదరదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి వచ్చేసరికి ఇంకొకటి ఏదైనా యాడ్ చేసామనుకోండి, ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఒక ఆరు యాడ్ చేసాము. ఎక్స్ట్రా 6 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 15 అవుతుంది. ఓకే. 15 కొంతమంది పని చేస్తుంది. మ్మ్. అదే మనకి 3 12 21 30 ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పనిచేయదు, ఓకే. ఆహా. ఈ నెంబర్ పనిచేయదు. ఓకే. మళ్ళీ మార్చాలి. మళ్ళీ మార్చాల్సిందే. ఓకే. ఈ నెంబర్లో ఉన్న వాళ్ళకి ఈ పేరు వచ్చింది అనుకోండి, సూర్య వచ్చింది అనుకోండి, మ్మ్. దీనికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి ఏదైతే సరిపోతుందో అది ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సూర్య అనుకున్నప్పుడు ఇంకొక యూ కానీ ఏదన్నా ఒక 6 కానీ యాడ్ చేయాలి. యాడ్ చేసే సూర్య అని పిలవచ్చా, మళ్ళీ సూర్యప్రకాష్ అని పిలవాల్సి లేదు, అప్పుడు సూర్య మన ప్రకాశ్ అనేది లేదు, పిలవటం అనేది ఉండరు, పిలవరు. ఆల్రెడీ ఎందుకంటే సూర్య అని పడిపోయింది కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉన్న వాళ్ళు కానీ అవును. ఫ్రెండ్స్ కానీ మళ్ళీ మార్చుకోవాలన్నా రాదు కదా. మార్చుకోవాలన్నా రాదు. ప్లస్ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాం అనుకోండి, చూసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళ పేరు సూర్య ఉంది అనుకుందాం, లేదా శ్రీను ఉంది, సత్య ఉంది, శాంతి ఉంది, మనం ఏదైతే పెడుతున్నామో చూపిస్తున్నామో ఇది చూసుకొని ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అది మంచిది కాదు. అది ఓకే, మన సొంతంగా ఇక్కడ రాసిందని సేమ్ అక్కడ రాస్తే సెట్ అయ్యిందని అంటే గ్యారెంటీ. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావాలి, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మనం దాన్ని సెట్ కావాలి, చేసుకోవాలి. డెస్ట్ నెంబర్ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాము, మనం ఏం చెప్పాము, 3 నెంబర్ ఉన్న వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇది 6 కలుపుకుంటే బాగుంటుంది అనుకున్నాం. అవును. ఇదే 3 నెంబర్ వాళ్ళు కనుక ఈ పని చేశారనుకోండి, అదేం కరెక్ట్ కాదు. అందరికి సెట్ మళ్ళీ వీళ్ళ డెస్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే. వీళ్ళ బర్త్ నెంబర్ మొత్తం కూడితే, భర్త నెల ఇయర్ మొత్తం కూడినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ డెస్ట్ నెంబర్ ప్రకారం కూడా వస్తుంది అనమాట లెక్క. అది ప్లస్ ఇంటి పేరు కూడా చూస్తాం, మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంటి పేరు అంటే మనకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికెట్ల మీద కానీ మనకు కొన్ని వాటిలో ఎక్కువ ఆ పేరు కనిపిస్తూ ఉంటుంటుంది. కొంతమంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ వచ్చేసరికి పూర్తి పేరు పిలుస్తూ ఉంటుంటారు. అవును, మోస్ట్లీ ఎక్కువ పిలుస్తారు ఫుల్ నేమ్ తో, పిలుస్తూ ఉంటుంటారు. ప్లస్ పేపర్లో వస్తూ ఉంటుంటుంది. అవును. వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి అని ఉందనుకుందాం, అతనికి వచ్చేసరికి సూర్య అని పిలవకపోయినా పిలిచిన మొత్తం ఈ పేరు మొత్తం వస్తుంది కాబట్టి పేపర్లో కానీ చూడటానికి కానీ టీవీల్లో కానీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ పేరు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎక్కువ వాడుకలో ఉంటుంది, ఎక్కువ వాడుకలో ఉంటుంది అనుకోండి, ఇబ్బంది లేదు. అట్లానే ఇప్పుడు మనకి శాంతి అనుకో 19 అని చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చేసరికి ఈ 19 అనేది బాగానే ఉంటుంది, కానీ కొంతమందికి బాగుంటుంది, అందరూ బాగుండదు. ఇది కూడా 6 నెంబర్ ఉన్న వాళ్ళకి బాగుండదు. ఇప్పుడు మనకి వచ్చేసరికి 6 కానీ 15 కానీ 24 కానీ ఈ డేట్లో జన్మించారు అనుకోండి, వీళ్ళకి వచ్చేసరికి ఈ నెంబర్ పనిచేయదు. కానీ నెంబర్ వచ్చేసరికి 19 నెంబర్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ నెంబర్, అది చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సుధీర్ అని ఉంది, ఇప్పుడు వచ్చేసరికి మనకి సుధీర్ అనే పేరు ఉంది. సుధీర్ అనేది సుధీర్ కొంతమంది ఇలా రాస్తారు, ఈ పెడతారు, ఐ పెడతారు, కొంతమంది ఐ కూడా పెడతారు, ఒక ఐ పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, న్యూమరాలు వచ్చిన దగ్గర నుంచి ఇలా రాసుకుంటారు, 3 4 5 5 15 17 21 27 30, ఇది వచ్చేసరికి 30 వచ్చేసింది. ఇది 30 అనేది అందరికి పనిచేయదు, వాళ్ళ బర్త్ నెంబర్ కి సెట్ అయితేనే పని చేస్తుంది అంటారు. అంతే, వాళ్ళ బర్త్ నెంబర్ సరిపోవాలి, కొంత నెంబర్లు పనిచేయదు. మళ్ళీ వాళ్ళ బర్త్ నెంబర్కి వచ్చేసరికి మనకి 6 వచ్చేసి మళ్ళీ డెస్ట్ నెంబర్ ఎట్లా వచ్చింది అనుకోండి, అట్లా పనిచేయదు. 6 ఒక్కటే కాదు, మన డెస్ట్ నెంబర్ కూడా చూసుకుంటాం. అట్లా ప్రతి ఒక్కదానికి కూడా మనకి ఎస్ అనే పేరు జనరల్గా ఏంటంటే న్యూమరాలజీ వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారంటే ఎస్ అనే పేరు మంచిది కాదు, ఇది అలా మెలక తిరిగి ఉంటుంది, అంత మంచిది కాదు, దీనికి ఒక వైబ్రేషన్స్ అలా
పాము మెలగదిరిగినట్టు ఉంటుంది, ఉంటుంది కాబట్టి. శత్రువులాగా ఉంటుంది, చాలా మంది శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఓకే. లేకపోతే మన మైండ్ సెట్ కూడా బాగుండదు, చాలా ఇదిగా ఉంటుందని చెప్తారు. ఎస్ అన్న వాళ్ళు ఎంతమంది బాగుంటారు చెప్పండి? అందరికీ మంచి ఒకేలాగా కంపెనీలు, ఉండదు కదా. మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. సోనీ ఉంది, సోనీ కంపెనీ ఉందండి. సోనీ కంపెనీ తీసుకుంటే ఇది వచ్చేసరికి 10, 15, 16 ఇది కొంతమందికే పనిచేసిద్ది. సోనీ కంపెనీ బాగాలేదా? అంతే కదా, అందరూ సెట్ అవ్వరని ఏం చెప్పలేము మనం. శాంసంగ్ ఉంది, శాంసంగ్ ఉంది, ఎలా ఉంది చెప్పండి? సో మనకి ఎస్ అనే అక్షరం చాలా చాలా పవర్ఫుల్, బాగుంటుంది, అసలు బాగుంటుంది. బాగుంటుంది. కానీ మనం దానికి ఏ నెంబర్ అయితే ఎలా అయితే చేంజ్ చేసుకోవాలి. చేంజ్ అయితే చేసుకోవాలి. నాకు ఒక్కొక్క డౌట్ అండి, అదొకటి మాత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఈ సూర్యప్రకాష్ లో ఏదైనా SU కానీ R కానీ యాడ్ చేస్తే రాసుకోండి, నెక్స్ట్ నుంచి ఇంకా ఆ లెటర్స్ ఏవైతే యూజ్ చేసామో అవి రాయాలంటారు. మరి సర్టిఫికెట్స్ ఉంటాయి మన దగ్గర. సో ఆ సర్టిఫికెట్స్లో అయితే డెఫినెట్లీ చేంజ్ చేయలేము. ఎంతసేపు మనం రాస్తే పైన మన నేమ్ రాసుకున్న ఏరియాస్లో రాసుకోగలుగుతాం, కానీ అవి చేంజ్ చేయలేము. ఏమైనా జాబ్కి వెళ్ళినా, ఏమైనా ఎక్కడన్నా ఫిల్ చేసినా మనం ఆ సర్టిఫికెట్స్ నేమ్సే ఫిల్ చేయాలి. మరి అప్పుడు ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్, ఎందుకంటే చాలా మందిగా డౌట్ యాక్చువల్లీ డౌట్ని మీరు చెప్పారు. మెయిన్ ఏంటంటే ఒక పేరు అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోవాలి. అది మీకు మీ పేరు ఉంది, మీ పేరు దుర్గా ఉంది, మీ పేరు దుర్గా వచ్చేసరికి దుర్గా అనేది మీకు ఎలా ఉంటుంది, ఈ స్పెల్లింగ్ మీ మైండ్లో ఉంటుంది. ఇదేనా మీరు ఇంకేం మార్చుకున్నారా? ఇదే అండి, ఇదే పేరు ఉంటుంది సర్టిఫికేట్లో కానీ మీ దాంట్లో కానీ మొత్తం ఉంటుంది. 10, 12, 15, 16 నెంబర్ మీది. 4, 2, 6, 12, 16. 16 నెంబర్ ఏంటంటే ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకోవాల్సి వస్తుంది. 16 అందరికీ మంచిది కాదు, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీలో ఇది లైఫ్లో వచ్చేసరికి ఫ్యామిలీ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ రావటం, కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండటం, ఇట్లా అన్ని ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. ఈ నెంబర్కి మీ మైండ్లో దుర్గా అనే స్పెల్లింగ్ ఉంది. మీరు నా దగ్గరకు వచ్చారు, నేను మార్చాను. మార్చినప్పుడు మీరు చెప్పినట్టుగా నేను 10th మార్చలేదు, ఇంటర్మీడియట్లో మార్చలేదు, నా సర్టిఫికేట్లు అన్నింటిలో ఇదే ఉంది, ఆధార్ కార్డులు అన్నీ ఉంది, ఇదే ఉంది అన్నారు. కానీ మీ పేరుని వచ్చేసరికి మీరు ఇక్కడ ఏదైతే నేను మార్చానో ఇక్కడ వచ్చేసరికి ఇంకొక G చేర్చాను అనుకోండి, మీకు 19 అవుతుంది. అప్పుడు 19 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ కింద సరిపోతే మీ మైండ్లో ప్రతిరోజు రాయమని చెప్తుంటాం కదా, కోర్స్ లాగా రాయమని చెప్తాం. ఉదయాన్నే లేవగానే మనకు తెల్లవారుజాము లేస్తున్న తర్వాత మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ పేరుని మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతే ఎవరికి చూడాల్సిన అవసరం లేదు. మీ మైండ్లో, మీ మస్తిష్కంలో మీ న్యూమరాలజీ మీకు చూడగలిగితే ఆ వైబ్రేషన్స్ తాలూకా మీకు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి. అంటే ఒకేసారి రాస్తే కుదరదు, రాయంగా మనకి మన మైండ్లో ఏంటంటే ఇది అని పేరు. ఓకే, మన పేరు తలుచుకోగానే మీరు ఏదైతే చేంజ్ చేసిన నేమ్ ఉందో ఆ స్పెల్లింగ్ రావాలి. నేను దుర్గా పిలిచాను, మీకు వెంటనే ఎలా రావాలి? స్పెల్లింగ్ అది మీరు చేంజ్ చేసింది రావాలి. ఓకే, మీరు దాన్ని వదిలేయకూడదు. మీరు న్యూమరాలజీ ప్రకారంగా మార్చుకోవాలనుకున్నప్పుడు మీరు మీ పిలవగానే మీ మైండ్లో ఇది రావాలి. మామూలుగా పిలిస్తే మీ దుర్గాని మీకు స్పెల్లింగ్ రాదు, కానీ నేను పిలవగానే మీరు మార్చుకున్న తర్వాత వెంటనే దుర్గానంలో ఇంకో G రావాలి మీకు. అలా వస్తే మనకి అనుకూలంగా ఉంటాయి. మీకు రాపిచ్చే కోర్సు కూడా అందుకే రాపిచ్చేది. ఊరికే ఏదో కొంతమంది ఏం చేస్తుంటారంటే న్యూమరాలజీ ప్రకారంగా మార్పు చేశారు, మేము రాస్తున్నాం అని చెప్పేసి యాంత్రికంగా కూర్చొని ఎప్పుడైపోద్దా ఈ నెంబర్ అక్కడ పెట్టేస్తారు. అలా కాదు, మనకి ఎలా చేయాలంటే మనం రాసుకునేటప్పుడు మీ పేరుని మీరు బాగా ప్రేమించండి. ఇంతకన్నా మీకు ప్రేమించేదానికి ఏముంటుంది చెప్పండి? మిమ్మల్ని మీరు ప్రేమించేదానికంటే కూడా ఏముండదు. మీరు నీట్గా కూర్చొని ఆ పేరు అలా రాసుకుంటూ కూర్చుంటున్నప్పుడు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తీసి బుక్ను ఒక పక్కన పెట్టేసుకుని మీ మైండ్ ఒక్క నిమిషం రిలాక్స్ అయిపోతే మీకు సబ్ కాన్షియస్ మైండ్లో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా రాసేసి దీన్ని పక్కన పడేసి పనికెళ్ళా హోంవర్క్ చేసేసామంటే కాకుండా కాన్సంట్రేషన్ చేయాలి. అలా చేసినప్పుడు మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. మన మైండ్ లో ఫిక్స్ అయితే చాలా అంటారు. సర్టిఫికెట్స్ లో ఎలా ఉన్నా అదొకటేను, ప్లస్ మన సైన్ చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్. సైన్ ఇంపార్టెంట్. సైన్ మరి చేంజ్ అన్ని టైమ్స్ చేంజ్ చేయడం కుదరదు కదా. సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ బ్యాంకులో కానీ సైన్ ఇది ఎలా పెట్టాలని రూల్ ఏం లేదు. మీరు ఇంకొక లెటర్ యాడ్ చేయొచ్చు, తీసేయచ్చు, ఎలా పెట్టచ్చు సంతకం. ఆల్రెడీ ఒకసారి మనం చేసి బ్యాంకులో కనుక దాన్ని మళ్ళీ మార్చుకొని ఆ స్కాన్ చేసి పెడతారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి ఇదే క్వశ్చన్ మార్క్, అందుకే అడుగుతున్నాను. ఓకే అండి, చాలా బాగా వివరించారు SN అక్షరం గురించి. సో ఈ SN అక్షరం ఉన్న వాళ్ళు కొంచెం ఏమైనా చేంజ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేదు బాగానే ఉందంటే మీరు ముందు మైండ్లో ఫిక్స్ అవ్వండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.